సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు వచ్చేసి మనము జువాలజీ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అంటే కంటెంట్లో పరంగా మనకు అకార్డింగ్ టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు పెట్టినటువంటి సిలబస్ ఏంటంటే, సో టోటల్ వచ్చేసి మనకు టోటల్ 7 చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనా, యూనిట్లు వచ్చేసి 7 యూనిట్లు ఉన్నాయి. సో ఇది ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, టోటల్ వచ్చేసి 8 యూనిట్స్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ జువాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి ఈ యూనిట్ 1A, సో 1A యూనిట్ 1 వచ్చేసి 1A 1Bగా డివైడ్ చేశారు. అప్ టు మనకు 5 యూనిట్ల దాకా కూడా మనకు కలుసుకుంటే సో 1A 1Bగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి చూడండి, 1Aలో వచ్చేసి మనం డిస్కషన్ ఏమేమి చేస్తామంటే ఇదంతా కూడా టోటల్ ఈ 5 చాప్టర్స్ అప్ టు ఈ 5 చాప్టర్స్ మాత్రము. ఓకేనా, ఇది వచ్చేసి జెనెటిక్స్ సంబంధించి చెప్తాది. ఇది వచ్చేసి జీవ పరిణామం గురించి, తర్వాత అనువర్తిత అప్లైడ్ బయాలజీ గురించి ఈ 3 చెప్తే, ఇందులో ఉన్నటువంటి ఏదైతే మనకు ఉన్నదో రిమైనింగ్ 5 చాప్టర్స్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్స్ అనమాట. ఈ 5 చాప్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్స్ ఉంటాయి. సో మరి ఆ ఇంట్రెస్టింగ్ చాప్టర్స్లో మనకి ఏంటంటే ఈ 5 చాప్టర్స్ కూడా మనకు ఎక్కడి కిందకి వస్తుందంటే అనిమల్ ఫిజియాలజీ కిందకి వస్తుంది. ఈ అనిమల్ ఫిజియాలజీలో కూడా మనము ఎస్పెషల్లీ డిస్కస్ చేసేది ఏంటంటే హ్యూమన్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. అంటే మన గురించే డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా, సో హ్యూమన్ మానవునిలోనే ఉన్నటువంటి జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది, తర్వాత శోషణం ఏ విధంగా జరుగుతుంది. సో ఫస్ట్ టాపిక్, సో యూనిట్ 1Aలో వచ్చేసి జీర్ణక్రియ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ ఏమేమి నేర్చుకోబోతున్నాము అంటే, జీర్ణక్రియ అంటే ఏంటి, మనం తిన్నటువంటి ఆహారం అనేటువంటిది ఇప్పుడు నోటి నుంచి తర్వాత అది ఎక్కడెక్కడికి వెళ్తుంది. ఓకేనా, సో నోరు, తర్వాత అచ్చుకుహరము, గ్రసని, తర్వాత వచ్చేసి గ్రసనం నుంచి ఎక్కడికి పోతుంది, పెద్ద పేగు, చిన్న పేగు, తర్వాత జీర్ణాశయం తర్వాత పెద్ద పేగు, చిన్న పేగు, ఈ విధంగా అన్ని భాగాలకు కూడా ఏ విధంగా పోతుంది ఒక ఆర్డర్ అనమాట. తర్వాత అప్ టు పాయు దాకా. సో తర్వాత ఈ పాయు అనేది విసర్జన అనేటువంటిది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇది నేర్చుకున్న తర్వాత మనము విసర్జక వ్యవస్థ గురించి కూడా వెంటనే ఇచ్చాడు చూడండి. సో విసర్జక వ్యవస్థ గురించి ఇచ్చాడు అనమాట. అంటే ఈ జీర్ణక్రియ అయిన తర్వాత శోషణం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, అంటే అబ్జార్ప్షన్ ఏ విధంగా జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో మనం తీసుకున్న ఆహారాన్ని అది ప్రోటీన్స్ ఏ విధంగా చేస్తుంది, తర్వాత కార్బోహైడ్రేట్ ఏ విధంగా డిస్కస్ చేస్తుంది, తర్వాత మాంసకృతులు ఏ విధంగా వెళ్తాయి అనే దాని గురించి ఇక్కడ చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం అనమాట. జీర్ణక్రియ తర్వాత జీర్ణక్రియలోనే తర్వాత శోషణం. సో ఇది వచ్చేసి ఫస్ట్ చాప్టర్. ఓకేనా, అంటే ఓవరాల్గా ఇది వచ్చేసి మనకు ఏటి రిలేటెడ్గా చెప్పచ్చు, న్యూట్రిషన్ రిలేటెడ్గా చెప్పచ్చు. ఈవెన్ మనము 10th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్లో మనకు అక్కడ జీర్ణ వ్యవస్థ గురించి ఉన్నది. జీర్ణ వ్యవస్థ గురించి ఇంట్రడక్షన్ అనేటువంటిది ఉన్నది, మానవులోని జీర్ణ వ్యవస్థ, బాడీ సిలబస్లో. ఓకేనా, తర్వాత నెక్స్ట్ 1Bలో వచ్చేసి ఏంటంటే శ్వాసించడం అంటే రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనకు ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. సో ఈ రెస్పిరేషన్లో వాయువుల వినిమయం ఏ విధంగా జరుగుతుంది. ఈ వాయువుల వినిమయం అంటే ఏంటంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇప్పుడు ఈ రెండు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా, ఏ విధంగా ఎక్స్చేంజ్ అవుతాయి, హిమోగ్లోబిన్ దగ్గర ఎస్బి వద్ద, సో బ్లడ్లో ఉన్నటువంటి ఎస్బి వద్ద ఈ ఆక్సిజన్ అనేటువంటిది ఏ విధంగా ఆ బ్లడ్లోకి వెళ్తుంది. తర్వాత వచ్చేసి ఏ విధంగా మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది వచ్చేసి వాతావరణంలోనికి రిలీజ్ అవుతుంది. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ గురించి మనము డీటెయిల్గా వచ్చేసి రెస్పిరేషన్ డిస్కస్ చేస్తాము. సో ఇంతటితో మనకు వచ్చేసి ఫస్ట్ యూనిట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ విషయానికి వచ్చినట్లయితే కానీ శరీర ద్రవాలు, తర్వాత ప్రసరణ, తర్వాత వచ్చేసి విసర్జక పదార్థాలు మరియు వాటి విసర్జన. సో శరీర ద్రవాలు, ప్రసరణ, తర్వాత వచ్చేసి విసర్జక పదార్థాలు మరియు వాటి విసరణ. అంటే ఇదంతా టోటల్గా వచ్చేసి మనం ఏం చెప్పచ్చు అంటే విసర్జక వ్యవస్థ గురించి చెప్పచ్చు అనమాట. ఓకేనా, సో ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి మజిల్స్ సంబంధించి కండరము, తర్వాత అస్థిపంజర వ్యవస్థ. మానవుని గూడు, ఎముకల గూడు ఏమంటాము, అస్థిపంజరం అని అంటాము. ఆ అస్థిపంజర వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేస్తారు. తర్వాత
ఈ యొక్క థర్డ్ బిలో వచ్చేసి నాడి నియంత్రణ, అంటే నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది. ఇందులోనే మనం వచ్చేసి ఏ విధంగా నేర్చుకున్నాము, మెదడు గురించి నేర్చుకుంటాం. మెదడు దానికి ఏ విధంగా సినాప్సిస్ అంటే ఏంటి, తర్వాత సహానుభూత నాడీ వ్యవస్థ, ఓకేనా, పరిధీయ నాడీ వ్యవస్థ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి కోఆర్డినేషన్, సో వాటి యొక్క మధ్య కోఆర్డినేషన్ ఏ విధంగా ఉన్నది. నెక్స్ట్ అంతఃస్రావక వ్యవస్థ. అంతఃస్రావక వ్యవస్థ నథింగ్ బట్ హార్మోన్స్ అనమాట. హార్మోన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము, వాటి మధ్య ఉన్నటువంటి రాసాయనిక సమన్వయము. తర్వాత రోగ నిరోధక వ్యవస్థ, ఈ హార్మోన్ల వల్ల వచ్చే హార్మోన్ అనేటువంటి మనకు ఉండడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది అనేటువంటి కూడా మనము డిస్కస్ చేస్తాం అనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి రిప్రొడక్షన్, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, తర్వాత ప్రత్యుత్పత్తి సంబంధమైనటువంటి ఆరోగ్యం. అంటే టోటల్గా మనం ఇక్కడ హ్యూమన్ ఫిజియాలజీలో సంబంధించి మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే న్యూట్రిషన్ నేర్చుకుంటాం, తర్వాత వచ్చేసి ఎక్స్క్రేషన్ అంటే విసర్జన చేసి నేర్చుకుంటాము, తర్వాత రెస్పిరేషన్ నేర్చుకుంటాము, తర్వాత వచ్చేసి మజిల్స్ ఏ విధంగా నేర్చుకుంటాం, తర్వాత వచ్చేసి నర్వస్ సిస్టమ్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాము, తర్వాత అంతఃస్రావక వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాము, తర్వాత వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ గురించి కూడా ఇక్కడ నేర్చుకుంటాము, తర్వాత వచ్చేసి రిప్రొడక్షన్ సిస్టమ్ అన్నమాట. సో రిప్రొడక్షన్ సిస్టమ్ అనేటువంటిది ఏ విధంగా ఉన్నది, తర్వాత సో రిప్రొడక్షన్ రిలేటెడ్ టు హెల్త్ అనేటువంటిది ఏ విధంగా ఉంది. సో టోటల్గా ఈ యొక్క ఉన్నటువంటి సో 5 చాప్టర్స్ వచ్చేసి మనకు అంతా కూడా హ్యూమన్ ఫిజియాలజీ గురించి మనం నేర్చుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క రిలేటెడ్గా మనకు 10th క్లాస్లో కూడా మనము ఓల్డ్ సిలబస్ గా ఒకసారి అబ్జర్వ్ చేయాలని, సో నేను 10th క్లాస్ సిలబస్ కూడా ఇక్కడే కవర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి న్యూట్రిషన్ గురించి చెప్పేటప్పుడు సో ఏవైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, సో అవి వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ న్యూట్రిషన్ ఇంట్రడక్షన్ అనేటువంటిది 10th క్లాస్లో నుంచి మొదలు పెడతాను, ఓకేనా. సో 10th క్లాస్లో న్యూట్రిషన్ గురించి ఏమున్నది లేదా, సో లేదు అనుకో 6వ తరగతిలో ఉన్నది కదా, 6వ తరగతిలో మనకు ఏమన్నా అంటే ఫుడ్ ఉంది, ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నది అనేసి మనకు ఉన్నది కదా, అక్కడి నుంచి పట్టుకొని వస్తాను. అక్కడి నుంచి పట్టుకొని వచ్చేసి ఇక్కడ న్యూట్రిషన్ అంటే 6th లో ఏ విధంగా ఉంది, 7th ఏ విధంగా ఉంది, 8th ఏ విధంగా ఉంది, 9th ఏ విధంగా ఉంది, అప్ టు 10th. సో ఇదంతా కూడా ఫస్ట్ కంప్లీట్ అయిపోతుంది న్యూట్రిషన్ గురించి. తర్వాత గోస్ టు ది ఇంటర్మీడియట్ గురించి మీకు క్లియర్గా వీడియోస్ అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట. సేమ్ వే న్యూట్రిషన్ గురించి వస్తే తర్వాత రెస్పిరేషన్ గురించి వస్తుంది, తర్వాత ఎక్స్క్రేషన్ సిస్టము, తర్వాత రిప్రొడక్షన్ సిస్టము, తర్వాత వచ్చేసి ఏది మజిల్స్ గురించి. కానీ ఇక్కడ మజిల్స్ లో వచ్చేసి మనకు టాపిక్ ఉన్నది 9th క్లాస్లో పోతే కానీ అక్కడ మజిల్స్ గురించి చాలా ఉన్నది అనమాట. అసలు కండల వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, కండరాలు ఎన్ని రకాలు, తర్వాత వచ్చేసి వాటి గురించి కూడా అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాని తర్వాత విసర్జక పదార్థాల గురించి ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. నాడీ నియంత్రణ కోఆర్డినేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, తర్వాత హార్మోన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తే అంటే ఇదంతా కూడా టోటల్గా 6th to 10th ఫస్ట్ మనకు రిలేటెడ్గా ఫండమెంటల్స్ గురించి ఇదంతా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తానంటే బిఫోర్ గోయింగ్ టు జియోమెట్రియా శోషణం అనేటువంటిది పోయే ముందర పారిభాషక పదకోశం అనేసి ఉంటున్నది. పారిభాషక పదకోశము అంటే ఇది వచ్చేసి వొకాబులరీ అండి. సో మన టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ లో తీసుకున్నట్లయితే కానీ పదకోశం అనేటువంటిది ఉన్నారు. ఆ పదకోశం గురించి మాత్రము బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఒక వీడియో కంప్లీట్ చేస్తాను. సో అది ఒక వీడియో కంప్లీట్ చేసిన తర్వాతనే మెయిన్ టాపిక్ లెక్క అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. అసలు జీర్ణక్రియ అంటే ఏమిటి, ఆల్రెడీ మనకు బేసిక్ పడతారు కాబట్టి జీర్ణక్రియ అంటే ఏమిటి ఇక్కడ ఇన్డెప్త్గా మనకు సెకండరీ చాప్టర్స్ లో గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. సేమ్ వే జీర్ణక్రియ, శ్వాసక్రియ, తర్వాత విసర్జన, తర్వాత అస్థిపంజర వ్యవస్థ, తర్వాత నర్వస్ సిస్టము, తర్వాత ఎండోక్రైన్ సిస్టము, తర్వాత ఇమ్యూన్ సిస్టము, రిప్రొడక్షన్ సిస్టమ్ గురించి ఈ విధంగా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఇవి వచ్చేసి మనకు ఉంటాయి. జన్యుశాస్త్రం చెప్పేటప్పుడు వచ్చేసి బాట్నీ ఒకేసారి చెప్పేస్తాను, తర్వాత జువాలజీలో ఉన్నటువంటి జన్యుశాస్త్రం ఈ రెండింటి గురించి ఒకేసారి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ జీవ పరిణామం, తర్వాత అనువర్తిత జీవశాస్త్రం, ఇవి వచ్చేసి ఎక్స్ట్రా టాపిక్స్ అనమాట. సో జన్యుశాస్త్రము, జీవ పరిణామము, హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ అప్లైడ్ బయాలజీ అనేటువంటిది ఈ 3 చాప్టర్స్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనకు 6వ తరగతి నుంచి సో చూడండి 6th to ఇంటర్మీడియట్, ఓకేనా, కంటెంట్ ఐదర్ బాటనీ కావచ్చు, ఐదర్ జువాలజీ కావచ్చు, ఓకేనా, ఐదర్ బాటనీ ఐదర్ జువాలజీ.
సిక్స్త్ టు 10th ఇంటర్మీడియట్ రిలేటెడ్గా ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి నేను డేటా అనేటువంటిది మీకు సేకరించి వీడియోస్ అనేటువంటిది చేస్తూ ఆ వీడియోస్ తర్వాత వెంటనే సో ఈవెన్ మనకు టెస్ట్ సిరీస్ని కూడా వెంటనే ఇంకా చేసేస్తాను అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నేను చేస్తుండేది ఏమంటే లైవ్ అనేటువంటిది పెడుతున్నాను, కానీ చాలా మంది అటెండ్ కావడం లేదు. ఓకేనా. అందుకనేసి ఇప్పుడు ఫ్రీగా బోర్డు మీద వీడియోస్ అనేటువంటి తొందరగా చేసేసి అట్లీస్ట్ మనం చేసేస్తే మీకు బాగా క్లారిటీగా ఉంటుంది. నేను కూడా ఏదైతే చేయాలనుకున్నానో అది రీచ్ అయిపోతామనే ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఇంకా దీని తర్వాత వచ్చేసి వన్స్ మనకి ఏమంటే ఈ యొక్క ఏవైతే ఇవి ఈ లైవ్ క్లాసెస్ వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వీడియోస్ కంటెంట్ అంతా వీడియోస్ చేసేసిన తర్వాత అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామని ఉన్నానంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు. సో క్వశ్చన్స్ అనేటువంటి గుర్తు పెట్టుకోండి. సో ఇవి 3 లెవెల్స్ ఉంటాయి. సో 3 కాదు 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. టైప్ 1 వచ్చేసి ఈజీ క్వశ్చన్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి టైప్ 1 అంటే ఏ విధంగా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఉంది. సో రక్తం వచ్చేసి రెడ్ కలర్లో ఉండడానికి గల కారణం ఏంటి? సింపుల్ క్వశ్చన్ అయితే ఏమి హిమోగ్లోబిన్ అని చెప్పేస్తాం. ఇదే క్వశ్చన్ని టైప్ 2లో తీసుకొని వస్తే ఏ విధంగా అడుగుతాడు? బ్లడ్ రక్తం అనేటువంటిది ఉంది కదా, ఆ రక్తం వచ్చేసి ఎరుపు రంగులో ఉంటుంది కదా, దానికి ఎక్కువ ఉన్నటువంటి హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ ఉంటుంది అంటాడు. ఇది టైప్ 2 కొంచెం డెప్త్. ఇదే క్వశ్చన్ని టైప్ 3 లేకపోతే ఏ విధంగా అడుగుతాడంటే ఫెర్రస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటాడు. ఫెర్రస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఈ స్ట్రక్చర్లోనే ఫెర్రస్ ఉంటుంది. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ ఫెర్రస్లో ఉన్నటువంటి కార్బన్ యొక్క సమ్మేళనంలో ఉన్నటువంటి మూలకం ఏంటి అని అడుగుతాడు. ఓకేనా. ఇది కొంచెం ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి పోతుంది. చూడండి క్వశ్చన్ ఏమో ఒక్కటే, కాకపోతే ఏంటంటే డెప్త్ అనేటువంటిది వెళ్తున్నాడు అనమాట. ఓకేనా. ఇంకా ఫైనల్గా ఏమి ఇస్తాడంటే ఏ మూలకాలు అనేటువంటివి ఉంటాయి అది అనేసి కనిపించేస్తాడు. 1 2 1 2. సో ఇక్కడ వచ్చేసి 1 2 సరైనవి, లేదా 2 3 ఆప్షన్స్ ఇచ్చేసి చేస్తాడు. లేదంటే ఇందులో సరైన వాక్యం ఏది, లేదంటే సరికాని వాక్యం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సో ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఒకటి ఏంటంటే సరైన వాక్య ఏది అనడం ఒకటి వస్తుంది, లేదా సరైన వాక్య సరికాని వాక్య. సో సరైన వాక్య ఏది, సరికాని వాక్య. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక క్వశ్చన్స్ టైప్ ఏ విధంగా ఉంటుందంటే ఈ కింది వాటిలో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేసి 1 2 ఓన్లీ, ఆర్ 2 3 ఓన్లీ, ఆర్ 1 2 ఆర్ 3 ఈ 3 కరెక్ట్ అయినవి, లేదంటే ఏమి కరెక్ట్ కాదు అనేసి ఇట్లాంటి అడుగుతాడు. తర్వాత వచ్చేసి ఇంకో ప్యాటర్న్ ఏంటంటే మ్యాచింగ్ బేస్డ్. అంటే మనకు ప్రీవియస్ టెట్లో అడిగినాడు కదా, మ్యాచింగ్ బేస్డ్ అనమాట. సో ఇప్పుడు 1 2 3 4 ఏ బి సి డి ఆప్షన్స్ ఇచ్చేసి ఒకదానికి ఆప్షన్స్, రెండో దానికి ఆప్షన్స్, మూడోది నాలుగోది ఈ విధంగా అడగడం. ఇది వెరీ హై డిఫికల్ట్ అనమాట. ఎందుకు ఈ మోడల్ డిఫికల్ట్ అంటే యాక్చువల్గా తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అసర్టేషన్ అండ్ రీజన్స్ అనమాట. సో ఏంటంటే అసర్టేషన్ అంటే నిశ్చితము, తర్వాత వచ్చేసి రీజన్ అంటే కారణం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ రక్తం వచ్చేసి ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి? రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, అది అసర్టేషన్. రీజన్ ఏంటంటే రక్తం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఏమిటంటే హిమోగ్లోబిన్ అని అంటాడు. ఓకేనా. అప్పుడేంటి రెండు కూడా సో ఏకు ఆర్ సరైనది అంటాడు, ఆర్ రెండు సరైనవి అంటాడు, ఆర్ సరైనది ఏ సరైనది కాదంటాడు. ఒకే క్వశ్చన్స్ ఉంటాయి. బట్ రీజన్ ఏంటి? ఇప్పుడు చూడండి ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి? హిమోగ్లోబిన్. సో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది అన్నాడు అసర్టేషన్. దానికి కారణం ఏంటంటే హెచ్పి అంటున్నాడు. సో బోత్ ఏబి రెండు కూడా ఆర్ రెండు కూడా సరైనవి ఆన్సర్. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేటువంటి అన్ని టైప్స్ అనేటువంటి మనకు అడగడానికి స్కోప్ అనేటువంటిది ఉందన్నమాట. సో ఇదండి మనం చెప్పేటువంటి కంటెంట్ కానీ ఇంకొకటి కానీ. తర్వాత ఈ యొక్క ఇంకో రిక్వెస్ట్ ఏమంటే నేను మిగతా యాప్స్కి మనకు ఉన్నటువంటి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ యూనిట్ 1A యూనిట్ జెనెటిక్ శ్వాస గురించి మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే అన్ని చాప్టర్స్గా మనకు ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 100 క్వశ్చన్స్ అనేటువంటి డిజైన్ చేస్తాం. సో మిగతా వాళ్ళు వచ్చేసి మిగతా యాప్లో ఏముంటుంది, ఈ 100 క్వశ్చన్స్ టోటల్ టెక్స్ట్ బుక్కే సంబంధించి ఉంటారు, లేదంటే ఈచ్
ఐ మీన్ ఈచ్ యొక్క ఏది చాప్టర్కి వచ్చేసి ఒక 20 క్వశ్చన్స్ అంటే 30 క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. కానీ మనం అలా కాదు, అడగడానికి ఎక్కడైతే స్కోప్ ఉంటుంది అనేటువంటిది కూడా మనం అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని మనము క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతున్నాం అనమాట. ఇది ఒకటి చాలా అభ్యర్థులు గుర్తించండి. ఆల్రెడీ పర్చేస్ చేస్తున్నారు, ఇంకా పర్చేస్ చేయండి. ఎందుకంటే విద్యార్థి అకాడమీ యాప్ని వచ్చేసి ఒక రేంజ్ అనేటువంటిది మనం తీసుకొని పోవడానికి ఎంతోగానో కృషి చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నాకు మనీ సెకండరీ, ఓకేనా, మనీ సెకండరీ, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సిన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, గుర్తుపెట్టుకో. సో ఇదండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంది కదా, సో 9440530728 కానీ, సో ఈ నెంబర్కి వచ్చేసి వాట్సాప్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఓకేనా. సో ఈ కింద వీడియో కూడా వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఏ విధంగా మీరు గ్రూప్లోకి జాయిన్ కావచ్చు. సో జాయిన్ అయిన వెంటనే మనకు వచ్చేసి ఏవైనా అప్డేట్స్ అనేటువంటి గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ పొంగల్ వచ్చేసి మనకు ఆఫ్టర్ పొంగల్ తర్వాత ఇప్పుడు చాలామంది నిద్రపోతున్నారు. సో ప్లీజ్ డోంట్ స్లీప్. సో కైండ్లీ వేకప్. అండ్ ఆల్సో పొంగల్ ఎప్పుడు వస్తుంటాయి చూడండి. ఒకటే నాకు ఫెస్టివల్స్ ఉంటాయి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఫెస్టివల్స్ అనడం అనేటువంటిది ఎవ్రీ ఇయర్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో దానికి కానీ డిఎస్సి మాత్రం ఒకసారి వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకో మిత్రమా. సో ఇది ఓవరాల్గా నేను చెప్పదలుచుకునేది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, సో కైండ్లీ రీచ్ టు దిస్ నెంబర్ అండ్ ఆల్సో ఐ విల్ కనెక్ట్ టు యూ టెలికాలర్స్ నెంబర్స్ ఆల్సో, ఓకేనా. సో వాళ్ళనైనా మీరు హెల్ప్ తీసుకోండి. సో థ్యాంక్ యూ, ఓకే.